దేవి చీరలు అయిపోయినాయా కుట్టడం? కుట్టినావా? అవునా, కొంచెం తొందరగా కుట్టేసేయి. ఏంటి దారం కొంచెం లైట్ కలర్ ఉన్నట్టుంది. ఏం కాదు అది నేను చూసేస్తా. కాదు, కుట్టు సన్నగా రావాలి కదా, లా వస్తున్నట్టుంది. అట్లా ఏం లేదు చూడు, పక్కన జరుగుతుంది కదా కుట్టు ఇలా. సరే చూసుకుంటా. చూడండి, ఏంటమ్మా అలా కుడుతున్నావు? నేనేదో మంచి కుడతావన్నారని నేను తీసుకొచ్చాను. నేను కుట్టి పంపిస్తాలేండి. చూడు, నీకు ఎందుకు ఇచ్చాను? మళ్ళీ ఇప్పి కుట్టుకోవాలంటే ఎంత విసుగొస్తుందో తెలుసా ఇది? ఎందుకు అది నాకు తెలుసు, మాకు టైలర్ నా మాత్రం తెలియదు. ఇలా కుడితే బాగోద్ది, ప్లీజ్ ఇలా వద్దమ్మా, కుట్టు మార్చు కొంచెము. చూడు, లూజ్ వస్తున్నట్టుంది కొంచెం. ఏం కాదు అది అది జిజ్జా కంటే అట్లాగే ఉంటుంది. ఎలా పడితే అలా కుడితే ఎలాగో మళ్ళీ మళ్ళీ చేసేది కాదు కదా అది. ఇన్ని చెప్తున్నారు కదా, మీ రోజు కుట్టుకోండి. అందుకే నీకు ఇచ్చింది, నేను కుట్టుకోవడం, నేను కుట్టుకోలేక. హాయ్ అండి, మనలో కూడా ఇలా విసిగించే వాళ్ళం ఉంటాం కదా టైలర్స్ని. పాపం వాళ్ళు ఎంతో టెన్షన్తో అందంగా తయారు చేయాలి బట్టనని ఎంతో కాన్సన్ట్రేషన్తో కుడుతూ ఉంటారు. వెళ్ళి ఇలా కుట్టావు, అలా కుట్టావు, దారం మ్యాచ్ అవ్వలేదు అని ఇలా చెప్పామంటే పాపం వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ పని అందంగా తీర్చిదిద్దడం. బట్టని ఇచ్చాము గుడ్డ అంటే దాన్ని అందంగా తీర్చిదిద్దుతారు. అంతేగాని వాళ్ళు ఇట్లా విసిగించకండి. దేవుడు మనిషికి రూపాన్ని మాత్రం ఇస్తాడు, కానీ ఆ రూపం అనేది ఇంకా అందంగా ద్విగుణీకృతం కావాలని ఈ టైలర్లు ఎంత కష్టపడతారో కదా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి టైలర్లు అందరికీ. థ్యాంక్ యూ.